అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 195. హిట్లర్ ఈజ్ బ్యాక్. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని మొబైల్ లాక్కొని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనే షాప్కి వెళ్ళిన స్వాతిముత్యం తిరిగి వచ్చేసరికి కింద పడి కనిపిస్తారు అతని అసిస్టెంట్స్. రే, ఏమైందిరా, ఆ అమ్మాయి ఏది అని అడిగిన అతనితో, ఎవరో ముసలమ్మతో కలిసి తలలో బద్దకొట్టి పారిపోయిందని చెప్పారు అసిస్టెంట్స్. ఇంతలో మొబైల్ రింగ్ అవ్వడంతో కాల్ అటెండ్ చేసిన స్వాతిముత్యానికి హలో అని బేస్ వాయిస్ వినిపించింది. ఆ గొంతు వినగానే ఒళ్ళంతా షివరింగ్ వస్తున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే, హలో, ఎవరండి కాల్ చేసింది అని అడిగాడు స్వాతిముత్యం. మీరెవరు, ఈ మొబైల్ మీ దగ్గర ఎందుకుంది అని కంగుమని వినిపించిన అవతల వ్యక్తి గొంతుకి భయపడిన స్వాతిముత్యం తను హాస్ని ఫ్రెండ్ అని, పని మీద బయటికి వెళ్తూ మొబైల్ ఇక్కడ వదిలేసి వెళ్ళిందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. యూ స్టూపిడ్, ఆ మొబైల్లో ఉన్నది నేను. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావా? అసలు ఆ మొబైల్ నీకెక్కడ దొరికింది? మర్యాదగా నువ్వు నీ లొకేషన్ని షేర్ చేస్తే మంచిది. నేనే తలుచుకుంటే నీ చావు దగ్గర పడుతుంది అని వార్నింగ్ టోన్లో అన్నాడు అవతల వ్యక్తి. బాబోయ్, ఇతనెవరో నాకంటే ఘోరంగా ఉన్నాడు. చిన్న మొబైల్కి చావు వరకు వెళ్ళాడు. ఇంతకీ ఈ మొబైల్ ఇతంతా అయితే ఆ పిల్ల దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఆ పిల్ల దొంగనా అని ఆశ్చర్యంతో కళ్ళు తేలేశాడు. ఇంతలో అటువైపు నుండి మాట్లాడు అని వినిపించిన వాయిస్కి బెదిరి తనకున్న అడ్రస్ షేర్ చేసి అనుచరుల వైపు చూసేసరికి వాళ్ళు అదో మాదిరిగా చూస్తూ కనిపించారు. మీ చూపేంట్రా అలా ఉంది? నేను ఫోన్లో మాట్లాడిన వారికి భయపడ్డాను అనుకుంటున్నారా? ఏదో వాళ్ళని ఇక్కడికి రప్పించడం కోసం అలా కట్టింగ్ ఇచ్చాను. వస్తాడు కదా, అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను అని గొప్పగా చెప్పి మిగిలిన స్టాల్స్ వైపు వెళ్ళడం, అందులో తిరగడంలో బిజీ అయిపోయాడు. అతని మాటల్లో నిజం ఎంత ఉందో అర్థమైన అనుచరులకు లోపలే ముసిముసిగా నవ్వుకున్నారు. కానీ పైకి చెప్తే వాడు ప్రతిరోజు తమ కోసం చేసే ఖర్చులో కోత పడుతుందన్న భయంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పటి వరకు స్వాతిముత్యంతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కాల్ కట్ చేసి అతను చెప్పిన లొకేషన్ని వెంటనే తన అసిస్టెంట్కి షేర్ చేసి వాడిని వెంటనే తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. కొద్దిసేపటి తర్వాత సంబరాల్లో మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అతన్ని కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకున్న దృఢకాయలు చుట్టుముట్టారు. ఆ హఠాత్ పరిణామాలకి కంగుతిన్న స్వాతిముత్యం, అరే మీరెవరు, నన్నెందుకు చుట్టుముట్టారు, నాతో మీకేం పని అని మనసులో కలుగుతున్న కంగారును కంట్రోల్ చేసుకుంటూ బింకంగా అడిగాడు. ఆ బాడీగార్డ్స్ మధ్యలో నుండి సూట్లో ఉన్న ఒక వ్యక్తి స్టైల్గా నడుచుకుంటూ వచ్చి, నేనెవరైతే నీకెందుకురా, నీతో నాకేం పనుందో కాసేపట్లో తెలుస్తుంది, మర్యాదగా నేను చెప్పిన చోటుకిరా అని వెనక నుండి మెడ పట్టుకొని ముందుకు తోశాడు. నీతో రావాల్సిన అవసరం నాకేముంది? నా ఏరియాకి వచ్చి నా మీద రుబాయి చేస్తున్నావా? ఏం చూసుకోనరా నీకు ఇంత ధైర్యం అని అడిగిన వాడి చుట్టు పట్టుకొని నేల మీదకి విసిరి పీక మీద కాలేసి తొక్కాడు సూట్లో ఉన్న వ్యక్తి. అంతే, అప్పటి వరకు నా అంతటి వాడు లేడని రెచ్చిపోతున్న స్వాతిముత్యం, ఓలమ్మో ఓర్నాయనో, వీడెవరో నన్ను చంపేస్తున్నాడు రోయ్, నన్ను కాపాడండి రా, నన్ను కాపాడండి అని రాగాలు తీస్తూ అనుచరుల వైపు దీనంగా చూశాడు. అయితే సూట్లో ఉన్న వ్యక్తిని చూడంగానే భయంతో బిగుసుకుపోయిన వాళ్ళు అప్పుడే స్పృహలోకి వచ్చి ఎదురుగా ఉన్న కటౌట్ చూసి భయపడి, అయ్యా నీకు దండం పెడతాను, మా అన్నని వదిలే, ఏదో పై బిల్డప్లు ఇస్తాడు కానీ ఒట్టి పిరికివాడన్నా, వెనుక మాలాంటి వాళ్ళు ఉండబట్టే అతను ఆటలు సాగుతున్నాయి అని రిక్వెస్ట్ చేశాడు చిన్నోడు. వీడు చెప్పిన చోటికి వస్తే వదిలేస్తాను అని చెప్పాడు ఆ వ్యక్తి. పావుగంట తర్వాత ఒక హోటల్ రూమ్లో సోఫాలో కూర్చొని స్టైల్గా సిగరెట్ తాగుతూ వేటాడే చిరుతపులిలా కనిపిస్తున్న ఒక వ్యక్తి ముందు చేతులు కట్టుకొని గజగజ వణికిపోతూ నిలబడి ఉన్నాడు మన స్వాతిముత్యం. అతని పక్కన నిలబడిన సూట్లో ఉన్న వ్యక్తి, సార్ మేడం ఫోన్ ఇతని దగ్గరే ఉంది అని అతని షర్ట్ పాకెట్లో ఉన్న ఫోన్ తీసి సోఫాలో కూర్చున్న విరాట్ చేతికి ఇచ్చాడు దాస్. ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని స్క్రీన్ మీద సున్నితంగా వేలితో రాస్తూ, మొబైల్ రింగ్ అయితే నువ్వు దొరికావని హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ ఇంకా నా కంటికి ముఖం రాలేదు. నో ప్రాబ్లం, ఇన్ని రోజులకు ఒక క్లూ దొరికింది కదా, నిన్ను వెతికి పట్టుకుంటాను బేబీ అని మనసులో నవ్వుకుంటూ స్వాతిముత్యం వైపు తీక్షణంగా చూశాడు విరాట్. ఆ చూపికి కనుక పవర్ ఉంటే భస్మమవుతాడని అర్థమయ్యి తల కిందకు దించుకొని భయంతో నిలబడిన అతనితో, ఈ మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని సూటిగా అడిగాడు. అది అది అని చెప్పడానికి నానా తంటాలు పడుతూ ఉంటే అతని చెంప పగలగొట్టి, యాక్టింగ్ ఆపేసి నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు దాస్. ఆ దెబ్బకి దడుచుకొని తను సంబరంలో వాగిన వాగుడు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు స్వాతిముత్యం. ఆ మాటలు వినడంతోనే విరాట్లోని రుద్రుడు బయటకు వచ్చి స్వాతిముత్యానికి భర్త పూజ చేశాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక విరాట్ కాలు మీద పడి, నన్ను క్షమించండి సార్,
ఆ అమ్మాయి మీ తాలూకా అని నాకు తెలియదు. నాకు మంచి ముహూర్తంలో రాఖీ కడతానని కూడా చెప్పింది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్ అని లబోదిబమన్నాడు. ఆఖర్లో రాఖీ గురించి అతను చెప్పిన మాటలకి విరాట్ పెదవుల్లో నవ్వు పూసింది. ఈ తింగరదానికి ఇలాంటి ఐడియాస్ మాత్రం బాగానే ఉంటాయి. తెలివిగా తప్పించుకుంటున్నావు. వస్తున్నాను బేబీ, గెట్ రెడీ అని హ్యాపీగా అనుకున్నాడు. అదంతా సరే కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలుసా అని అడిగిన విరాట్కు ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో ఉంటుందని బదులిచ్చాడు స్వాతిముత్యం. ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగిన దాస్కి కొన్ని సంవత్సరాలుగా సంబరాల్లో స్టాల్స్ అన్నిటినీ ఆ ఊరి నుండి వచ్చిన వ్యక్తులే పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తి చేసుకొని బ్రతుకుతారు. సాంప్రదాయక బట్టల నుండి తినే తిండి వరకు అన్నిటిలోనూ వాళ్ళ ప్రత్యేకత ఉంటుంది. అందులో నుండి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంటుందనుకుంటున్నాను అని వివరించాడు స్వాతిముత్యం. వీడు చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే స్టాల్స్ పట్టిన ఏరియాకి వెళ్ళాలి అని చెప్పి ముత్యాన్ని అండ్ అతని అనుచరులను తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్లారు. అది పల్లెటూరు అయినప్పటికీ సెక్యూరిటీ దృష్ట్యా పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో వెంటనే హైయర్ అథారిటీస్తో మాట్లాడి రికార్డింగ్ ఓపెన్ చేసిన విరాట్కి ముత్యం అండ్ అతని అనుచరులతో మాట్లాడిన హాస్ని కనిపించింది. అందులో ఇద్దరు అనుచరులు బుర్రలు బద్దలు కొట్టిన ఆమెను చూసి నవ్వుకుంటూ పక్కనున్న భామను పరీక్షగా చూశాడు. తర్వాత అక్కడ స్టాల్స్ వాళ్ళతో మాట్లాడి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. ఆ సమయంలోనే స్వాతిముత్యం తన అనుచరులతో కలిసి తమను ఎంతగా ఇబ్బంది పెట్టారో వివరించారు గ్రామస్తులు. అదంతా విన్న విరాట్కి కోపం పీక్స్కి చేరడంతో మళ్ళీ తన మనుషులతో ఆ బ్యాచ్ అందరికీ ఫుల్గా కోటింగ్ ఇప్పించేశాడు. ఒక్కొక్కడు కాళ్ళు చేతులు విరిగి 4 నెలలు మంచానికి అంకితమైపోయారు. అది చూసిన స్టాల్స్ యాజమానులు అందరూ విరాట్కి కృతజ్ఞతలు చెప్పారు. వాళ్ళందరినీ చూస్తూ, ఇలాంటి వారికి భయపడితే మనల్ని భయపెట్టే ఆడుకుంటారు, ఎదురించి పోరాడాలి. ఇక ఈ రోజు నుండి వీడి గొడవ మీ అందరికీ ఉండదు. సంతోషంగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అని చెప్పి తన సెక్యూరిటీతో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు విరాట్. స్వాతిముత్యం అనుచరుల బుర్ర బద్దలు కొట్టి బామ్మతో కలిసి పారిపోయిన హాస్ని నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ గోలలో స్టాల్స్ సంగతి పూర్తిగా మర్చిపోయింది. ఆవిడ ఉదయం నుండి సంపాదించిన డబ్బులు ఎవరికో దక్కడం ఇష్టం లేక తన మొబైల్ ఇచ్చేసి వచ్చింది. కానీ అది తనకెంత ముఖ్యమో అన్న విషయం ఆ హడావిడిలో మర్చిపోయింది. ఆ సమయంలో తన తెలివితేటలతో తప్పించుకొని వచ్చింది. కానీ సాయంత్రం వరకు గుండెదడ తగ్గలేదు. కాస్త కంగారు తగ్గిన తర్వాత జరిగిన సంఘటన గుర్తు చేసుకొని తన తొందరపాటుతనం వల్ల బామకు నష్టం కలిగింది అని గిల్టీగా ఫీల్ అయింది. వెంటనే వంటగదిలో పనిలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి, బామ్మ, సారీ, నా వల్ల నీకు నష్టం కలిగింది కదా. కానీ ఆ సమయంలో ఉదయం నుండి నువ్వు పడ్డ కష్టార్జితం అంతా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో అని భయంతో వాళ్ళని కొట్టి పారిపోయాను. కానీ రేపటి రోజున స్టాల్స్ పెట్టాల్సింది అక్కడే అన్న విషయం మర్చిపోయాను బామ్మ. నా వల్ల నీ వ్యాపారం పోయింది. నేను చేసిన పనికి వాళ్ళు ప్రతీకారం తీసుకోకుండా ఉండరు. ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కావట్లేదు అని బాధగా అంది. ఇందులో నువ్వు చేసిన తప్పేముందని బాధపడుతున్నావు చిట్టి తల్లి. నేను ఒంటరిగా వెళ్ళినా కూడా ఆ పరిస్థితి తప్పదు. అక్కడ స్టాల్స్ పెట్టుకోకపోతే ఏమైంది? ప్రతిరోజు ఇంట్లో నుంచి చేసుకునే చిన్న హోటల్ బిజినెస్ ఉంది కదా. అందులో వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే నా అవసరాలు తీరుతాయి. కాబట్టి గడిచిపోయిన విషయాల గురించి ఆలోచించకు తల్లి అని అనునయంగా చెప్పింది బామ్మ. ఆ రోజు రాత్రి కూడా బాధతో గడిపిన హాస్ని మరుసటి రోజు పొద్దున్నే బామ్మ పెంచుకుంటున్న కోడి పిల్లలకి మేత వేయడానికి వెళ్ళి జరిగిన సంగతి మర్చిపోయి వాటితో ఆటల్లో పడింది. కోడి పిల్లలను ముద్దు చేస్తూ వాటికి కబుర్లు చెప్తూ గంతులు వేస్తున్న హాస్ని చూసి బామ్మ మనసు సంతోషంతో ఉప్పొంగింది. ఆ ఊర్లో ఉన్న జనాలు అందరూ నమ్మేది బుద్ధుణ్ణి కావడంతో మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచి బామ్మతో కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న బుద్ధుడికి ప్రసిద్ధమైన దేవాలయానికి బయలుదేరింది హాస్ని. ఇప్పటి వరకు బుద్ధిజం గురించి వినడమే కానీ చూడకపోవడంతో బుద్ధుని విగ్రహం దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చేస్తున్న పనిని శ్రద్ధగా గమనించింది. బుద్ధుని ముందు దీపం వెలిగించి కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మిన జనం ఎంట్రన్స్లో ఉన్న అతని విగ్రహం ముందు నిలబడటానికి క్యూ కట్టారు. లైన్లో నిలబడి కాళ్ళు పీక్కుపోయాయి. కానీ విగ్రహం దగ్గరకు వెళ్ళే అవకాశం మాత్రం ఆమెకు రాలేదు. అదే సమయంలో అక్కడికి దూరంగా ఉన్న కొండ మీద నిలబడి ఎదురుగా కనిపిస్తున్న ఊరి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు విరాట్. అతనికి పక్కన నిలబడిన దాస్, సార్, మేడం ఈ ఊర్లోనే ఉంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు. జస్ట్ తను ఉంటున్న లొకేషన్ తెలుసుకొని నేను చెప్పే వరకు వెయిట్ చేయండి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవద్దు అని చెప్పాడు విరాట్. సార్, ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఈ ఊరు జనాలందరూ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తారు. నాకు తెలిసి మేడం కూడా ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు. ఆలస్యం చేయడం అవసరమంటారా అని సందేహంగా అడిగాడు దాస్.
ఆ మాట వినడంతోనే విరాట్ గుండె వేగం పెరగడంతో గబగబా టెంపుల్లోకి వెళ్ళాడు. ఎక్కడికక్కడ జనంతో ఆ ప్రదేశం అంతా కిక్కిరిసిపోయి ఉండటంతో ఒక్క క్షణం ఆగిన విరాట్ ఎలాగైనా హాస్తిని చేరుకోవాలని ఆ జనంలో ఆమెను వెతకడం మొదలుపెట్టాడు. గొంతులో గర్లం దాచిన శివుడిలా ఉన్న విరాట్ని చూసి దాస్ మనసు కరుగుపోయింది. హాస్ని కోసం తనెంతగా తప్పించిపోతున్నాడో అతనికి మాత్రమే తెలుసు. అందుకే వీలైనంత తొందరలో హాస్ని దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఇది ఇలా ఉండగా బామ్మతో కలిసి లైన్లో నిలబడిన హాస్నికి ఎట్టకేలకు దీపం పెట్టే అవకాశం వచ్చింది. బామ్మతో కలిసి విగ్రహం ముందు దీపం పెట్టి నమస్కరించుకొని బామ్మ చేస్తున్న పనులు చూసి ఆశ్చర్యపోయింది. ఆ క్షణం అక్కడ ఆమె బదులు తన అత్తగారు అనసూయ కనిపించింది. ఆమె కూడా బుద్ధిజం శ్రద్ధగా పాటిస్తూ ఉంటుంది. దేవుడా, వీళ్ళందరికీ భక్తి మరీ ఎక్కువైపోయింది. మనకి మనస్ఫూర్తిగా దండం పెట్టామా లేదా అని చూసుకుంటామే తప్ప వీళ్ళల్లా విధి విధానాలు పాటించడం నాకు చేత కాదు అని అనుకుంది హాస్ని. ఉదయం నుండి ఆ గుడిలో అంగుళమంగుళం వెతుకుతూ వచ్చిపోయే వాళ్ళను గమనిస్తున్న విరాట్కి కాస్త దూరంలో దీపం వెలిగిస్తూ కనిపించింది హాస్ని. ఒక్క క్షణం అది కలో నిజమో అర్థం కాక కన్ఫ్యూజన్లోకి లోనయ్యారు. కాసేపు పరీక్షగా చూసిన తర్వాత అక్కడ ఉన్నది హాస్ని అని గుర్తించి మస్కబారిన కన్నులతో ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. అతనిలో వచ్చిన మార్పును గమనించిన దాస్ అటుగా చూసేసరికి హాస్ని కనిపించడంతో, సార్, ఇన్ని రోజులు మీ నిరీక్షణ ఫలించింది. ఫైనల్గా మేడం కనిపించారు అని ఆనందంగా అరిచాడు. అవును దాస్, నా హాస్ని ఆఖరిగా ఇక్కడ కనిపించింది. తను బుద్ధుని ముందు దీపం వెలిగిస్తుంది చూసావా? ఒకప్పుడు గుడికి వెళ్ళడం కూడా తెలియని తను ఇప్పుడు అక్కడ భక్తిగా దండం పెడుతూ ఉంటే చెప్పలేని ఆనందంగా ఉంది అని నవ్వుతూ చెప్పాడు. ఆ క్షణం ఆనందంగా ఉన్న అతని కంటి నుండి కన్నీటి చుక్క జాలువారింది. విరాట్ లాంటి జాతి మనిషి మనసుని కదిలించిన ప్రేమ కేవలం హాస్నిది మాత్రమే. తన ప్రేమ, కోపం, బాధ, జలసి ఇలా అన్ని ఫీలింగ్స్ కేవలం ఆమె మీద మాత్రమే హక్కుగా చూపించాడు. ఎన్నో గొడవలు, అపార్థాలు తమ మధ్య ఏర్పడినా ఆమెను చూడకుండా ఉండలేక ఏదో ఒక కారణంతో ఆమెను దగ్గరగా ఉంచుకునేవాడు. గత కొన్ని రోజులుగా ఆమె కోసం అన్నిటినీ వదిలేసి మారుమూల గ్రామంలో బతికాడు. అతని నిరీక్షణకు ఫలితం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఆనందంతో గుండె బరువెక్కింది. బుద్ధుని విగ్రహానికి మనస్ఫూర్తిగా దీపం పెట్టిన తర్వాత విగ్రహాన్ని తాకిన చేతిని హాస్ని తల మీద పెట్టి, ఆ దేవుని సన్నిధిలో నీకు నచ్చిన 3 కోరికలు కోరుకో హాస్ని, అన్నీ నెరవేరుతాయి అని చెప్పింది బామ్మ. సరేనని తల ఊపి కళ్ళు మూసుకొని మొదటిగా తన జీవితం ప్రశాంతంగా ఉండాలని, రెండోసారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్న హాస్ని, మూడో కోరికగా విరాట్తో తన బంధం బలపడాలని, కలకాలం సంతోషంగా ఉండాలని నమస్కరించింది. ఎన్నో రోజులుగా అతని గురించి ఆలోచన రాకూడదని తనని తాను డైవర్ట్ చేసుకుంటున్న హాస్ని ఆ క్షణంలో దేవుని ముందు అతనితో 100 ఏళ్ల జీవితాన్ని సంతోషంగా జీవించాలని తెలియకుండానే కోరుకుంది. దాంతో ఒక్కసారిగా విరాట్ ఆలోచనలు ఆమె మదిని చుట్టుముట్టడంతో నిస్సాయంగా కిందికి దిగిన హాస్ని తనకు అడ్డుగా నిలబడిన వ్యక్తిని తలెత్తి చూసి షాక్తో నిలబడిపోయింది. ఇంతకీ వచ్చిన వ్యక్తి ఎవరు? హాస్ని ఎలా రియాక్ట్ అవుతుంది? ఆ ఇద్దరి మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.